అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఆకాశంలో కనబడే చుక్కలన్నీ నావే, గోడకున్న పొక్కలన్నీ నావే అంటూ ప్రపంచానికి చిర్రెక్కిస్తున్న ట్రంప్కి చెంపదెబ్బ తగిలింది. నేనే రాజు, నేనే మంత్రి, నేనే భటుడిని అంటూ రెచ్చిపోతున్నాడు ట్రంప్. గ్రీన్లాండ్ నాకు కావాలి, 20 రోజుల్లో కొట్టేసి తీరుతా అని మమ్మీ నాకు పాలు కావాలి అన్నట్టుగా ఎనర్జెటిక్గా ప్రవర్తిస్తున్నాడు ట్రంప్. ఎంత విచిత్రం అంటే, అమెరికా ఇలా బజారు రౌడీలాగా పెళ్లైన మహిళను ఎత్తుకెళుతూ అంతా నా ఇష్టం అంటే బలవంతుడిని చూసి భయపడి ఏమీ చేయలేక ఎర్రి నాగన్నలా చూస్తోంది ప్రపంచం. 21వ శతాబ్దంలో కూడా ఇలా కళ్ళ ముందే జరుగుతోంది. గ్రీన్లాండ్ నాదే, నాకు కావాలి, నేను లాగేసుకుంటాను అని ట్రంప్ మాటిమాటికి అంటున్నాడు. ఇలా ఎందుకు అంటున్నాడు? గ్రీన్లాండ్ పాలకులు దీనికి ఏమంటున్నారు? డెన్మార్క్ ఏమంటోంది? డెన్మార్క్ నాటోలో భాగం కాబట్టి నాటో దేశాలు ఏమంటున్నాయి? నాటోకు కాపరే యుఎస్. మరి నాటో దేశాన్నే ట్రంప్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అనే అత్యంత ఆసక్తికరమైన వివరాలని ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి వీడియోకి ముందుగా ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. గ్రీన్లాండ్ అనే ఈ ప్రాంతంతో అమెరికాకి లిటరల్లీ ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి హక్కు లేదు. ఇప్పుడే కాదు, శతాబ్దాలుగా గ్రీన్లాండ్కి అమెరికాకి మధ్య లింకు ఏమీ లేదు. గ్రీన్లాండ్ మొదటి నుండి కూడా డెన్మార్క్ కింగ్డమ్లో ఒక భాగం. కానీ వెనుజులా పైన దాడి చేసి వెనుజులా అధ్యక్షుడిని, అతడి భార్యని ఎత్తికెళ్లిన తర్వాత ట్రంప్ గ్రీన్లాండ్ గురించి కామెంట్ చేశాడు. వీ విల్ వర్రీ అబౌట్ గ్రీన్లాండ్ ఇన్ అబౌట్ 2 months. లెట్స్ టేక్ అబౌట్ గ్రీన్లాండ్ ఇన్ 20 days అంటూ కామెంట్ చేశాడు. ఎందుకు గ్రీన్లాండ్ కావాలంటున్నాను అంటే, గ్రీన్లాండ్ చుట్టూ రష్యా, చైనాల ప్రభావం పెరిగింది. ఇది చాలా ప్రమాదకరం. ఈ ప్రమాదాన్ని తొలగించడానికి నాకు గ్రీన్లాండ్ కావాల్సిందే అంటున్నాడు. వీ నీడ్ గ్రీన్లాండ్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అంటున్నాడు. ఇక వీడి నేషనల్ సెక్యూరిటీ కోసం ఎవడి పిల్లాన్నైనా ఎత్తుకు వెళతానంటున్నాడు. దాన్నే అసలైన ఎథిక్స్ గా బిల్డప్ ఇస్తున్నాడు. లిటరల్లీ గ్రీన్లాండ్ గురించి చరిత్ర చూస్తే, ఇక్కడి నేల అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ క్రిటికల్ మినరల్స్ నిల్వలు భారీగా ఉంటాయి. ప్రపంచమంతటా అరుదుగా లభించే 34 రకాల క్రిటికల్ మినరల్స్ లోని 24 రకాలు ఇక్కడే ఉంటాయి. ఎలక్ట్రికల్ వెహికల్స్, విండ్ టర్బైన్స్, రకరకాల టెక్నాలజీలలో వీటి అవసరం ఉంటుంది. నియోమీడియం, ప్రాసోమీడియం, డిస్ట్రోసియం, టెర్బియం ఇలాంటి రేర్ ఎర్త్ మినరల్స్ యొక్క నిల్వలు ప్రపంచంలోనే అత్యంత భారీ స్థాయిలో ఇక్కడ ఉంటాయి. గ్రాఫైట్, జింకు, గోల్డ్, ఐరన్, కాపర్, యురేనియం, లిథియం, నియోబియం, జిర్కోనియం, హ్యాప్నియం, డైమండ్స్, ఆయిల్, నేచురల్ గ్యాస్ లాంటి అనేక నిల్వలు విస్తృతంగా ఇక్కడ ఉన్నాయి. కొంతకాలం క్రితం దొరలు ఎత్తైన ప్రాంతంలో నిలబడి వేలు పెట్టి చుట్టూ చూపిస్తూ ఆ కనబడిన భూమి అంతా నాదే అనేవారు. వారిని ఎదిరించలేక ఆ భూమి అంతా వారిదే అయ్యేది. ఈ దొరలను గురించి మన ముందు జనరేషన్ కి చాలా బాగా తెలుసు. సరిగ్గా ట్రంప్ ఇలాగే చెలరేగిపోతున్నాడు. కాపాడతాను, నేను ప్రపంచ పోలీసుని అని చెబుతూ ప్రపంచ గజదొంగలా మారిపోయి ఎవరి పెళ్ళాన్నైనా ఎత్తుకుపోతున్నాడు. వీడు మరి ఎక్కడ ఎలా భస్మాసురుడు అవుతాడు, ఎక్కడ నెత్తిన చేయి పెట్టుకుని భస్మ అవుతాడో అని చాలా ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. మరి గ్రీన్లాండ్ ట్రంప్ పాలిట భస్మాసుర హస్తం అవుతుందేమో చూడాలి. ఎందుకంటే గ్రీన్లాండ్ డెన్మార్క్ నాటో దేశాలలోని ఒక సభ్య దేశం. ట్రంప్ గ్రీన్లాండ్ కావాలి అంటే డెన్మార్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నాటో దేశాలు కూడా చీకొడుతున్నాయి. పరుల ఆస్తిపైన నీకేం హక్కు ఉంది, గ్రీన్లాండ్ను ముట్టుకుంటే నాటో కూలిపోతుంది అంటున్నారు. మరి నాటో కూలిపోతే యూరప్ అండ్ యుఎస్ల బలం ముక్కలు చెక్కలవుతుంది. భస్మాసురుడు కాస్త బక్కపీనుగా అయినట్టుగా ఈ దేశాల పరిస్థితి తయారవుతుంది. ఇది విడిపోతే ఈ దేశాలన్నీ కూడా బలహీనంగా మారిపోతాయి. గ్రీన్లాండ్ని టచ్ చేస్తే ఇది జరుగుతుంది అని నాటో దేశాలు భయపడుతున్నాయి, హెచ్చరిస్తున్నాయి. ఇంతలా అందరూ వ్యతిరేకించిన నెత్తి నోరు కొట్టుకుని వద్దురా భయ్యా, పక్కింటోడి వైపు దురాశగా చూడకురా అన్నప్పటికీ ట్రంప్ ఎందుకు గ్రీన్లాండ్ గురించి మాట్లాడుతున్నానంటున్నాడంటే, రష్యా, చైనాలు గ్రీన్లాండ్ ప్రాంతంలో తమ ప్రభావాన్ని పెంచుతున్నాయి అంటున్నాడు. ఇది ప్రపంచానికి ప్రమాదం, ముఖ్యంగా మన నాటో దేశాలకు ప్రమాదం, యూరప్కి ప్రమాదం. నేను అక్కడికి వచ్చి నా మిలిటరీ బలంతో, అంటే నాకు మిలిటరీ బలం ఎక్కువ కదా, నేను రక్షిస్తాను, రష్యా, చైనాలను ఇక్కడికి రాకుండా చేస్తాను, ప్రపంచానికి వాటి నుండి ప్రమాదం జరగకుండా కాపాడతాను అంటున్నాడు. లిటరల్లీ ఫ్యాక్ట్స్ ఏమిటి అంటే, గ్రీన్లాండ్ ఆర్కిటిక్ లోని ఒక ప్రాంతం కదా. ఆర్కిటిక్ లో రష్యా అతి పెద్ద నేషన్ కదా. సో ఆర్కిటిక్ లో రష్యాకి బలమైన మిలిటరీ బేసులు, ఎయిర్ బేసులు, నేవల్ బేసులు, ఆయిల్ మైనింగ్స్, రేర్ ఎర్త్ మినరల్ మైనింగ్
మైన్స్ ఉన్నాయి. రష్యా చైనాతో కలిసి ఈ ప్రాంతంలో ఇలాంటి చాలా ప్రాజెక్టులు చేస్తోంది. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తూ గ్రీన్లాండ్కి సమీపంగా షిప్స్ ని, సిగ్నలింగ్ సిస్టమ్ ని ఏర్పాటు చేసింది. రష్యా ఇక్కడి నుండి నార్థర్న్ సీ రూట్ ని కంట్రోల్ చేస్తోంది. రష్యా చేస్తున్న వీటన్నింటిలో తోకలాగా చైనా కూడా ఉంటుంది. రష్యా ప్రాజెక్టులు, రకరకాల బేసులలో చైనా పెట్టుబడులు, వర్కర్స్ ఉంటారు. మన భారత్కి కూడా రష్యా ఆర్కిటిక్ లోని తన నేవల్ బేసులకి పర్మిషన్ ఇచ్చింది. అంటే మన భారత నౌకలు కూడా రష్యా యొక్క నావల్ బేసులలోకి వెళ్ళొచ్చు, అలాంటి పర్మిషన్ ఇచ్చింది. ఇంతేగాని డైరెక్ట్ గా గ్రీన్లాండ్ లో రష్యాకి గాని చైనాకి గాని ఎలాంటి ప్రెజెన్స్ లేదు. అక్కడ బేసులు గాని మరి ఎలాంటి ప్రాతినిధ్యం గాని లేవు. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా అతిపెద్ద దేశం. ఆ ప్రాంతం అంతా దానిదే. సో రష్యా తన ప్లేసులో తాను పనిచేసుకుంటోంది. అదే ఆర్కిటిక్ లో గ్రీన్లాండ్ ఉంది. అది డెన్మార్క్ లో భాగంగా ఉంది. కానీ రష్యా ఉక్రెయిన్ పైన దాడులు చేసి ఆక్రమించుకున్నట్టుగానే గ్రీన్లాండ్ పైన దాడి చేసి ఆక్రమిస్తే ఏం చేస్తారు అంటూ ట్రంప్ దానిని నేను తీసుకుంటాను అంటున్నాడు. ఇలా గ్రీన్లాండ్ అనే అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని కొట్టేయడానికి ఇలా రష్యా చైనాలని బూచిగా చూపిస్తున్నాడు. కానీ నిజానికి ఈ రెండు దేశాలకి ఇప్పటి వరకు గ్రీన్లాండ్లో ఎలాంటి ప్రెజెన్స్ లేదు. గ్రీన్లాండ్ ప్రభుత్వంతో చైనా అక్కడ కొన్ని ప్రాజెక్టుల్లో పనిచేయడానికి చర్చలు జరిపింది. కానీ గ్రీన్లాండ్ రిజెక్ట్ చేసింది. దీనివల్ల వెరీ క్లియర్ ఏమిటి అంటే గ్రీన్లాండ్లో అద్భుతమైన విలువైన అనేక రకాల సోర్సు ఉన్నాయి కాబట్టి ట్రంప్ గ్రీన్లాండ్ పైన కన్నేశాడు. గ్రీన్లాండ్ ని సెక్యూరిటీ పేరుతో ఇలా నొక్కేయాలి అనుకుంటున్నాడు. 1380 నుండి గ్రీన్లాండ్ డెన్మార్క్ లో భాగంగా ఉంటోంది. 2009లో ఈ ప్రాంతం డెన్మార్క్ నుండి స్వయం ప్రతిపత్తిని పొందింది. అంటే ఈ ప్రాంతానికి కూడా ఒక ప్రత్యేకమైన ప్రధాని ఉంటాడు, కేబినెట్ ఉంటుంది, రూలింగ్ వ్యవస్థ ఉంటుంది, ఒక ప్రత్యేక దేశంలాగా ఉంటుంది. కానీ విదేశీ వ్యవహారాలు, రక్షణ, మిలిటరీ, ఎకానమీ అంతా డెన్మార్క్ కంట్రోల్లోనే ఉంటాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో గ్రీన్లాండ్ని అమెరికా రక్షించింది. ఇలా రక్షించి 1951లో తూలే ఎయిర్ బేస్ అని ఇక్కడ ఒక ఎయిర్ బేస్ని నిర్మించుకుంది. ఇది మిలిటరీ బేస్గా కూడా పనిచేస్తోంది అమెరికాకి. అక్కడ ఈ బేస్ అమెరికా కొరకు పనిచేస్తోంది ఇప్పటికే. ఇలా రెండవ ప్రపంచ యుద్ధంలో రక్షించినందుకు, అంటే బస్సు సీటులో ఖర్చు వేసి ఈ సీటు నాదే అన్నట్టుగా ఇలా రక్షించి ఈ ప్రాంతం నాదే అంటోంది యుఎస్. ఇప్పుడు 1946లో గ్రీన్లాండ్ని యుఎస్ కొనాలని కూడా ప్రయత్నించింది. కానీ డెన్మార్క్ దీనికి అంగీకరించలేదప్పుడు. సో యుఎస్ కి డెన్మార్క్ సంపద పైన ఇలా చాలా కాలం నుండే కన్నుంది. ఎక్కడ విలువైన నిధులు ఉంటే అక్కడ రాబందులాగా వాలిపోతుంది యుఎస్. ట్రంప్ ఈ విధంగా తనకు ఎలాంటి హక్కు, అధికారం లేని గ్రీన్లాండ్ని లాక్కుంటాను అంటే గ్రీన్లాండ్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్ నీల్సన్ ట్రంప్ మాటలు అస్సలు ఆమోదయోగ్యం కాదు, మేము ఎట్టి పరిస్థితుల్లో దీనికి అంగీకరించామంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. గ్రీన్లాండ్లో 57,000 మంది ప్రజలు ఉంటారు. వారంతా కూడా ఇలా అమెరికా టేక్ ఓవర్ చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ మాటలు సీరియస్ గా తీసుకుంటున్నాం. ఎనఫ్ ఈజ్ ఎనఫ్, నో మోర్ ఫ్యాంటసీస్ అబౌట్ అనెక్సేషన్. ఇవి తప్పుడు అండ్ అవమానకరమైన మాటలు. వెనిజులాతో కలిపి గ్రీన్లాండ్ గురించి మాట్లాడడం మరింత అవమానకరం. అమెరికాకు గ్రీన్లాండ్ని ఆక్రమించే హక్కు లేదు. అలా చేస్తే నాటో ముగిసిపోతుంది. ఇలా అమెరికా తన మిత్రదేశం పైననే దాడి చేస్తే పోస్ట్ వరల్డ్ వార్ 2 అవుతుంది. గ్రీన్లాండ్ని దాని ప్రజలే, డెన్మార్క్ అండ్ గ్రీన్లాండ్ ప్రజలే దాని భవిష్యత్తును నిర్ణయించుకోవాలి అంటూ ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోలాండ్, ఆస్ట్రియా లాంటి నాటో దేశాలు అన్నీ ట్రంప్కి గడ్డి పెట్టాయి. నాటో కూటమి ఈ దెబ్బతో విచ్ఛిన్న అవుతుంది అని భయపెట్టాయి. మరి ట్రంప్ ఏం చేస్తాడు? భస్మాసురుడవుతాడా? దొంగతనానికి వెళ్లి ఎగ్జాస్ట్ ఫ్యాన్ లో ఇరుక్కున్న వాడిలాగా ఇరుక్కుంటాడా? ప్రపంచంలోని ఇస్లామిక్ కంట్రీస్ అండ్ లెఫ్ట్ కంట్రీస్ నాటో విచ్ఛిన్నం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి ఎప్పటి నుండో. మరి ట్రంప్ ఏం చేస్తాడో చూడాలి. స్వార్థం కోసమే వెళ్లి గ్రీన్లాండ్ లోని సోర్సే ముఖ్యం అనుకుంటాడా, నాటో ముఖ్యం అనుకుంటాడా చూడాలి. ఈ విషయంగా ట్రంప్ ఏం చేస్తాడని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్తో తెలియజేయండి. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.